నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ గత వారం నేను బెంగాల్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ వహించినటువంటి ద బెంగాల్ ఫైల్స్ అనేటువంటి మూవీ గురించి మీకు తెలియజేయడం జరిగింది. అలాగే అది బెంగాల్ ప్రభుత్వం ఆ ట్రైలర్ని ఎందుకు నిషేధించింది అనే విషయం గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ బెంగాల్ ఫైల్స్ లో ముఖ్యమైనటువంటి సూత్రధారి అయినటువంటి గోపాల్ ముఖర్జీ ఎవరు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ గోపాల్ ముఖర్జీ గారిని గోపాల్ పాతా అని కూడా అంటారు. అయితే ఈ గోపాల్ పాతా గారి కుటుంబ సభ్యులు ఈ చిత్ర యూనిట్ తర్వాత ఈ చిత్రం యొక్క ఈ దర్శకత్వం వహించినటువంటి వివేక్ అగ్నిహోత్రి మరియు తదితరులపై చాలా కోపంగా బెంగాల్ హైకోర్టులో ఒక కోర్టు కేసు ఫైల్ కూడా చేయడం జరిగింది. దాంతో ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా నిలుపు చేశారు. అయితే ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ తీసుకురానున్న సినిమాయే ద బెంగాల్ ఫైల్స్ ప్రస్తుతం తీవ్ర వివాదాస్పద మూవీగా మారింది. ఈ సినిమాలో బెంగాల్ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిత్వం అయినటువంటి గోపాల్ చంద్ర ముఖర్జీ ఆయనే ప్రసిద్ధి చెందిన గోపాల్ పాత్ర ప్రధాన కారణంగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు సినిమా మేకర్స్ వైపు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం చెప్పిన ప్రకారంగా సినిమా గోపాల్ ముఖర్జీ చరిత్రను అపార్థం చేసుకుంది, ఆయన పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇంతకీ గోపాల్ ముఖర్జీ లేదా గోపాల్ పాతా అంటే ఎవరు? గోపాల్ చంద్ర ముఖర్జీ 1910-1984 మధ్య జీవించినటువంటి వ్యక్తి. ఈయన కోల్కతాలో ప్రముఖ వ్యాపారస్తుడు, మాజీ లెజ్లర్, మాజీ సామాజిక కార్యకర్త. ఆయన ప్రసిద్ధి పొందిన పేరు గోపాల్ పాతాగా ప్రసిద్ధి చెందారు. ఇది బెంగాలీలో పాత అంటే గొర్రె అని అర్థం. ఈ పేరు ఆయన కుటుంబానికి చెందినటువంటి కాలేజీ స్ట్రీట్ లో అనేటువంటి ఒక గొర్రె మాంసం దుకాణం ఆయన నడపడం ద్వారా ఆయనకు ఆ పేరు వచ్చిందని చెప్తారు. అయితే 1946 గ్రేట్ కలకటా కిల్లింగ్స్ లో ఆయన పాత్ర ఏమిటి? 1946 ఆగస్టులో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే సమయంలో బెంగాల్లో జరిగినటువంటి మతమరపైన హింసాత్మక ఘటనలో గోపాల్ పాతా ఒక ప్రముఖ పాత్ర పోషించారు. ముస్లిం లీగ్ నాయకత్వంలోని గుంపులు కలకత్తాలోని హిందూ ప్రాంతాలపై దాడి చేసినప్పుడు గోపాల్ పాతా స్థానిక హిందూ యువకులను సంఘటన చేసి వారికి ఆయుధాలు ఇచ్చి సమకూర్చి వారి ప్రాంతాలను రక్షించడానికి ఒక ప్రముఖ నాయకత్వం వహించాడు. పేపర్ న్యూస్ ప్రకారంగా కలకత్తాను బలవంతంగా లీగ్ చేతికి ఇవ్వకుండా ఉండడానికి ఆయన బలంతో ఎదురు తిరిగాడు. కర్రలు, బల్లాలు, కత్తులు, తుపాకులతో ఆయన నాయకత్వంలోని సైన్యం నగరాన్ని రక్షించడానికి గోడలాగా నిలిచింది. 1947లో మహాత్మా గాంధీ ఆయనను ఆయుధాలు పడేయమని కోరినప్పుడు గోపాల్ పాతా ప్రసిద్ధి చెందిన ఒక మాట చెప్పాడు. ఈ చేతులతో నేను నా ప్రాంతంలోని స్త్రీలను, ప్రజలను కాపాడాను. నేను వాటిని ఎప్పుడూ పడేయను అని ఒక స్థిర నిశ్చయంతో చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి ఒక దృఢచిత్తుడైనటువంటి వ్యక్తిని ఈ సినిమాలో అవమానపరుస్తూ ఆయన ఒక కసాయిగా చూపించడం వారి కుటుంబ సభ్యులకి చాలా బాధ కలిగించింది. గోపాల్ ముఖర్జీ మనవడు వివేక్ అగ్నిహోత్రిపై పోలీసులకి ఫిర్యాదు చేశాడు. సినిమా ఆయన తాతను కసాయి గోపాల్ పాతా అని పిలవడం తీవ్రంగా తమకు అవమానకరంగా ఉందని ఆయన ఆరోపించాడు. కసాయి అనే పదం సాధారణంగా మాంసం అమ్మేవారిని సూచిస్తుంది, కానీ కుటుంబం దానిని ఒక అవమానకరమైనటువంటి పదంగా భావిస్తుంది. కుటుంబం ప్రకారం గోపాల్ ముఖర్జీ ఒక స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక రక్షకుడు. అతను కేవలం హింసాత్మక పాత్ర కాదు, కానీ సినిమా ఆయన ఒక దుర్మార్గుడిలా చిత్రీకరిస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ద బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ విడుదల నిషేధించింది. సినిమా ప్రాంతీయ సమగ్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా నిర్మాత పల్లవి జోషి దీనిపై స్పందిస్తూ కాశ్మీర్లో ఇలాంటి నిషేధం ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు. వివేక్ అగ్నిహోత్రి ప్రకారంగా ద బెంగాల్ ఫైల్స్ గోపాల్ పాతాను ఒక హీరోగా చిత్రీకరిస్తుంది. ఆయన చరిత్రలో
విభజింపబడిన వ్యక్తి అయినప్పటికీ సినిమా ఆయన సాహసాన్ని, త్యాగాన్ని నిజాయితీగా చూపించడానికి ప్రయత్నించిందని తెలియజేశారు. గోపాల్ ముఖర్జీ లేదా గోపాల్ పాత 1946 హింసలో హిందూ సమాజాన్ని రక్షించిన నాయకుడు. ఆయన కుటుంబం సినిమాలో ఆయనను కసాయ్ గోపాల్ పాత అని పిలవడాన్ని అవమానకరంగా భావిస్తోంది. మనవడు వివేక్ అగ్నిహోత్రిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. సినిమా ట్రైలర్ కోల్కతాలో నిషేధింపబడింది. సినిమా మేకర్స్ ఆయన హీరోగా చూపించడమే తమ ఉద్దేశమని చెప్తున్నారు. ఈ సినిమా చరిత్ర, జాతి, రాజకీయాల మధ్య సున్నితమైన సమతుల్యం కోసం పోరాడుతున్న సమయంలో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.